సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మకి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. ఏది కనిపించకపోయినా ఫస్ట్ మన నోటి నుంచి వచ్చేది అమ్మ ఇది ఎక్కడ పెట్టావు, అమ్మ ఇది ఇలా ఎందుకు చేసావు అనేది. అమ్మకి ఎంత బాధ్యత ఉంటుందో అన్నిటికీ క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా అమ్మనే ఇవ్వాల్సిన పరిస్థితి. సో ఇలాంటి అమ్మ బాధ్యతల గురించి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ చెప్పా కదా, ఇంట్లో ఏ వస్తువు కనిపించకపోయినా అమ్మ ఆఫీస్ లో ఉన్నా కూడా అమ్మకు ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు అమ్మనే అడుగుతారు. అవును, ఇంట్లో ఉన్న అమ్మనే, ఆఫీస్ లో ఉన్న అమ్మనే. అమ్మ ఏదన్నా అంటే నిజంగా చెప్పాలంటే అమ్మ ఎక్కడికి వెళ్ళినా అమ్మకు ప్రశాంతత ఉండదు అని నాకు అనిపిస్తుంది. కరెక్ట్. తినేటప్పుడు అమ్మనే, ఉప్పు ఎక్కువైనా అమ్మనే, ఉప్పు తక్కువైనా అమ్మనే, వస్తువు కనిపించకపోయినా అమ్మనే, వస్తువు విరగ్గొట్టినా అమ్మనే. అంటే ఇంట్లో హౌస్ వైఫ్ ఒక అమ్మగా ఉన్నా ఆ హౌస్ వైఫ్ కి బాధ్యతలు, జాబ్ చేసే అమ్మకి కూడా ఎక్కడికి పోయి వచ్చినా, హౌస్ వైఫ్ లైనా పాప ఎక్కడికి బయటకు వెళ్ళొచ్చినా ఇంటికి వచ్చేసరికి మళ్ళా అమ్మనే పని చేయాలి. ఎందుకమ్మా అమ్మకి ఇన్ని బాధ్యతలు? ఎందుకమ్మా అంటే అమ్మ కాబట్టి బాధ్యతలు ఇన్నా చాలా బాధ్యతలు అన్ని అమ్మకేనా? అన్ని అమ్మకే బాధ్యతలు. ఎందుకంటే ఈ సృష్టిలో అస్సలు అంటే మూల కారణం ఎవరు అంటే అమ్మే. సో అమ్మను మించిన మనం చాలా దైవం లేదు మనకు. అంటే భగవంతుడు ప్రతి చోట ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించానని అంటారు. సో అమ్మకు అంటాం కదా, ఏదో ఒకటి ఉంటదన్నమాట. నీ దగ్గర ఏముంది అంటే నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర అన్ని ఉన్నాయి కానీ అమ్మ లేదు అంటాడు. కానీ నా దగ్గర ఏమీ లేదు కానీ అమ్మ ఉంది అని చెప్తాడు. సో అమ్మ అంటే అంత గ్రేట్నెస్ అనమాట. సో మేరే పాస్ మా హై అని చెప్తాడు అనమాట ఎందులోనో ఒక చోట. సో అమ్మ మనతో ఉంది అంటే మనకు ఒక భరోసా, మనకు ఒక రక్షణ. అంటే కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు ఈ కాలం అమ్మల గురించి మనం మాట్లాడుకోకుండా నిజంగా అమ్మల గురించే మనం మాట్లాడుకుందాం. ఒక 2-3% అమ్మలు అనే వాళ్ళు చాలా వేరుగా ఉన్నారు. ఆ అమ్మల గురించి మనం మాట్లాడద్దు. ఎందుకంటే ఆ అమ్మల గురించి మాట్లాడితే అమ్మకు ఉండే అర్థము, విలువ అనేది వెళ్ళిపోతుంది. సో ఆ అమ్మలు అనేది మనకి సెకండరీ. సో అమ్మ అనేది చాలా బాధ్యతతో కూడిన ఇదన్నమాట. సో అమ్మ అంటేనే మనకు ఒక సృష్టి మూల కారణం. అన్నిటికీ అమ్మనే ఎందుకు అని అంటే తన బాధ్యత తీసుకుంటుంది కాబట్టి అమ్మ అని అంటారు. కలెక్టర్ అయినా, ఇంకొక ప్రైమ్ మినిస్టర్ అయినా ఇంటికి వచ్చి మళ్ళీ అదేంటి చీర కొంగు ఎగ్గొట్టేసి తను పనిలోకి దిగాల్సిందే. ఇంకొకటి ఏంటంటే అమ్మ చేస్తేనే నాకు ఇష్టం, మా అమ్మ చేస్తేనే నాకు నచ్చుతుంది, మా అమ్మ చేస్తేనే నేను తింటాను అనేది కూడా చాలా మంది పిల్లలకు అలవాటు. ఎందుకంటే కళ్ళు తెరిచినప్పటి నుంచి అమ్మ అనేది తన చుట్టూ తిరిగే ఒక ఇదనమాట. ఈ అమ్మ అనే జాబ్ ఏంటంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా లేనంత బాధ్యతలు ఉన్న ఇది అంటే ఇది థ్యాంక్లెస్ జాబ్ అన్నమాట. సో అమ్మను ఇంత చేస్తుంది కదా అని ఎవ్వరూ గుర్తించరు. కరెక్ట్. ఎలా చూస్తున్నారంటే టేక్ ఇట్ గ్రాంటెడ్, నువ్వు చెయ్యాలి అమ్మవు కాబట్టి. ఎస్, అమ్మ కూడా చాలా సంతోషంగా చేస్తుంది. తన పిల్లలకు, తన సంసారానికి, తన భర్తకు, తన ఫ్యామిలీ కోసం కష్టపడడానికి ఆమెకి ఎటువంటి ఇది లేదండి. చాలా సంతోషంగా కష్టపడుతుంది, చేస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే తనకు చేత కానప్పుడు కూడా ఈ కాలం పిల్లలు ఇది నీదే బాధ్యత అనేది చూపిస్తున్నారు అనమాట. అది చాలా తప్పండి. సో అమ్మ ఇన్ని రోజులు నాకు పని చేసింది కదా, ఈ రోజు ఎందుకు చేయలేకపోతుంది అనేది ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదండి. ఏం చేస్తున్నావు, చెయ్యి, నువ్వు చేస్తేనే నేను తింటా. ఆవిడకి ఒంట్లో బాగా లేకున్నా ముక్కుతూ ములుగుతూ లేచి చేస్తేనే వీళ్ళు తింటారు. అలా కాకుండా అమ్మ మనకి ఇన్ని రోజులు పని చేసింది కదా, ఎందుకో చేత కాలేదు కాబట్టి మేము కూడా హెల్ప్ చేస్తాము అనే ఇది ఎవరికి ఉండటం లేదండి. సో ఇది నీ బాధ్యత, నువ్వే చేయాలి అంతే. ఇప్పుడు చూడండి, అందరు ఫ్యామిలీ అంతా కలిసి బయటకు వెళ్తారండి. వెళ్ళి రాగానే ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఒకరు టీవీ చూసుకుంటారు, ఒకరు పడుకుంటారు. ఇంకా ఇంటి ఆయన అయితే పోయి బ్రష్ చేసి ఆయన హాయిగా కాలు జాపుకొని పేపర్ చదువుకుంటాడు, లేకపోతే టీవీ చూస్తాడు. కానీ ఈవిడేం చేస్తుంది, మళ్ళీ వంటింట్లోకి పరిగెత్తిపోతుంది. వంటిగా తన పనులు తను చేసుకుంటుంది. మరి తను కూడా మీతో పాటు బయటకు వచ్చింది కదా, తను కూడా అలసిపోతుంది అనేది ఎవరు ఆలోచించటం లేదు. ఇది నీదే బాధ్యత, నువ్వే చెయ్యాలి. అంతేగాని
అమ్మ కొంట్లో బాగుందా బాగాలేదా, తనకు అవసరాలు ఏంటి అనేది అమ్మ రుణం తీసుకోలేం, కానీ అమ్మకు అవసరాలు ఏమన్నా ఉంటే అవి తీర్చగలిగింది మన చేతిలోనే ఉండిందండి. సో అందుకని అమ్మను నా సజెషన్ ఏంటంటే కనీసం వారానికి ఒకసారి అమ్మకు సెలవు ఇవ్వండి, అమ్మకు సెలవు ఇచ్చేసేయండి. అమ్మ నువ్వు ఏమి చేయకు, నీ ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళిపో, ఎక్కడికైనా చక్కగా బయట తిరుగు, నీకు కావాల్సిన షాపింగ్ చేసేసుకో, లేదు బయటికి వెళ్ళడం చక్కగా ఇంట్లో పడుకో, మేం చేసి పెడతాము అనేది చాలా తక్కువ మంది అంటున్నారు. అంటే ఇంకొకటి తల్లిదండ్రులు కూడా, తల్లి మరి ముఖ్యంగా ఏం చేస్తుందంటే పిల్లలకు, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఇంకొక వర్షన్ ఏముంటుందంటే కొంతమంది తల్లులు ఇంకా పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళాక దానికి ఎట్లాగో కష్టాలు తప్పవు కదా, ఇప్పటి నుంచే ఎందుకు అంటే ఇప్పటి నుంచే చూపించాలండి. కొన్ని ఫ్యామిలీస్ లో, నాకు తెలిసిన ఫ్యామిలీలో కేవలం అమ్మాయికి వంట రాదని పని రాదని వదిలిపెట్టేశారండి. వేరే రీజన్స్ ఏమీ లేవు, ఓన్లీ వంట రాదు అందుకని వదిలేస్తాం అంతే. అలాంటి రీజన్స్ కూడా ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే పిల్లలకు పనులు నేర్పించండి, అవసరమైతే వాళ్ళు చేసేలాగా మీరు చూడండి. అంతేగాని నేను నేర్పించను అనేది చిన్న చిన్న పనులండి. ఇప్పుడు మీరు వంటింట్లో ఏదో పని చేసుకుంటున్నారు, కూరగాయలు కట్ చేసుకుంటారు, కూరగాయలు అదేంటి కడగడం పెద్ద పని కాదు కదండి. వాటర్ బాటిల్స్ అవి నింపమని చెప్పండి, లేదా మీరు గిన్నెలు తోముతారు సర్దమని చెప్పండి, ఒక బట్ట పెట్టి తుడవమని చెప్పండి. అలాంటి పనులు కూడా ఏం చెప్పట్లేదండి. ఎందుకంటే మా పిల్లలకు మేము పని నేర్పించకపోతే రేపు పొద్దున కష్టపడేది. మళ్ళీ అడు చేసి అత్తగారింటికి అమ్మాయి వెళ్ళినప్పుడు ఏమంటున్నారంటే మీ అమ్మ ఏం నేర్పించింది, మీ అమ్మ నీకు పనులు నేర్పించలేదు కదా అని మళ్ళీ అడు చేసేసి మళ్ళీ మమ్మీనే అమ్మనే బ్లేమ్ చేస్తున్నారు. కాబట్టి పిల్లలకు అన్ని పనులు నేర్పించాలండి. నేర్పించిన తర్వాత మీకు అవసరం పడితే ఎప్పుడన్నా తను మీకు హెల్ప్ చేసేలాగా ఉంటారు. లేదు మేము పిల్లలకు మేము పనులు నేర్పించామని అది పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ కాదండి. పిల్లలకు అన్ని పనులు రావాలి. ఎలా ఉండాలంటే పిల్లలు అవసరం ఇద్దరు చెయ్యాలి, లేకపోతే చేయించుకోగలగాలి. సో ఇంట్లో పని మనుషులు వస్తే వాళ్ళ పనులు చేయించడం కూడా ఒక పెద్ద టాస్క్ అండి. నిజమే కదా, నొప్పించక తానవ్వక అన్నట్టు వాళ్ళతో ఒక గట్టిగా మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోతారు. పోనీ మెత్తగా ఉంటే వాళ్ళు అసలు సగం పనులు చేస్తారు. అందుకని వాళ్ళని మెయింటైన్ చేయడం కూడా చాలా ఛాలెంజింగ్ జాబ్ అన్నమాట. అందుకని పిల్లలు ఎప్పుడైనా సరే తల్లి కష్టాన్ని గుర్తించండి. తల్లి ఎంత కష్టపడుతుందో, తన ఆరోగ్యం ఎలా ఉందో అనేది ఎవ్వరు చూడట్లేదంటే అమ్మ. ఎవరైనా చూడండి మన ఇంటికి రాగానే మెమ్మలేదా అని అడుగుతారు. సో అందుకని నేనేమంటున్నానంటే కొంచెం అమ్మ కష్టాలు చూడండి. ఇంకొకటి ఏంటంటే ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు ఆ పిల్లలకు పెళ్లి చేసిన వాళ్ళకి పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు కన్ని తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర వదిలేస్తున్నారు. వాళ్ళ వయసు అయిపోయింది కదా, 50, 60, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లల్ని ఏం చూసుకుంటారు అనేది ఎవ్వరు చూడట్లేదండి. ఎంతసేపు వచ్చేసి మా పిల్లల్ని నువ్వు చూసుకోవాలి. మరి తల్లికి కూడా ఎప్పుడు నువ్వు పుట్టావు, నిన్ను చూసుకున్నారు, నీ చదువుల వరకు తను అదేంటి ప్రాణం అది పెట్టేసి పణంగా పెట్టి మిమ్మల్ని చూసింది, మీకు పెళ్లిళ్ళు చేసింది, మళ్ళీ మీ పిల్లల బాధ్యత ఎందుకు ఆమెకు అప్పగిస్తారు? సో బామ్మలు గాని, నానమ్మలు గాని, తాతయ్యలు గాని ప్రేమతో ఆ మనవరాలను చూసుకోవాలి. గాని ఒక బాధ్యతగా బాబోయ్ నాకు ఇది తప్పదు అని నేను కొన్ని ఫ్యామిలీస్ చూసానండి, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చూసుకుంటున్నారు. ఏమంటే మేము ఉద్యోగాలకు వెళ్ళిపోతాం, మరి నీదే కదా బాధ్యత, నువ్వు ఎవరి కోసం చూస్తావు అని అంటున్నారు. కాదు కదండి, అలా కాదు కదా, నీ పిల్లలు నువ్వే చూసుకోవాలి. ఇష్టం ఉన్నప్పుడు వేరు, ఇష్టం అంటే ఏంటంటే నేను ప్రేమతో కాసేపు ఎత్తుకోగలనే తప్ప 24 గంటలు మీరిద్దరు బయటికి వెళ్తే నేను ఎత్తుకోలేను. ఎందుకంటే వయసు అనేది సహకరించదండి. కానీ పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మేము ఉద్యోగాలు వెళ్తాం, మా అమ్మ వస్తుంది. ఇంకోటి రేపు పొద్దున డెలివరీ అయింది అనుకోండి అమ్మాయి, ఇంకా తల్లిదే బాధ్యత. ఇంకా ఇటు పక్క నానమ్మలు వాళ్ళు ఎవరు రారు. నానమ్మలు దేనికి వస్తారంటే ముద్దులు పెట్టుకోవడానికి వస్తారు. ఈ అమ్మమ్మలు ఏం చేస్తారంటే ఇంకా మిగతా పనులు చేయడానికి, కడగడానికి, తుడవడానికి దానికి పనికి వస్తారు అనమాట. సో వాళ్ళు ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు ఇది ఒక మీదే బాధ్యత, నువ్వే చూసుకోవాలి, ఎవరి కోసం చూసుకుంటావు అంటే మరి తల్లి ఆరోగ్యం ఎప్పుడండి, తల్లికి ఎప్పుడండి రెస్ట్ ఉండాలి. రెస్ట్ ఉండాల్సిన టైం కదా. కనీసం సండే కూడా వాళ్ళకి దొరకదండి. ఏమన్నంటే మేమిద్దరం కష్టపడుతున్నాం కదా, మేము బయటకు వెళ్తాం, మా పిల్లల్ని నువ్వు చూసుకో. మరి తల్లి ఏంటి? తల్లి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారు? నేను 2-3 ఫ్యామిలీస్ చూసానండి, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని కనీసం వాళ్ళ కష్టం సుఖం చూడకుండా నీకోసమే మా కోసం కన్నారా అన్నట్టు చూస్తున్నారు అనమాట. ఎన్ని రోజులు ఉంటారండి తల్లిదండ్రులు? ఉండరు కదా. నీ పిల్లలేంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి, నీతో ఎంత బాండింగ్ ఉండాలనేది నువ్వు చూసుకుంటే తెలుస్తుంది కదా. అది చూడట్లేదు. తల్లి తండ్రి, తల్లే చూడాలి, మరి ముఖ్యంగా తల్లి చూడాలి. ఆవిడకి చేత కాకుండా 4 గంటలకు లేవాలి, మీరు ఉద్యోగాలకు వెళ్తే మీకు బాక్సులు పెట్టాలి, తర్వాత పిల్లల్ని చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అండి, ఏ జాబ్ అన్నా చేయొచ్చండి, పిల్లల్ని చూసుకోవడం అనేది కనపడని కష్టం, కనపడదండి. అది పెద్ద బాధ్యతతో కూడింది కూడా. రేపొద్దున ఏదైనా పాపం ఆ తల్లి అంటే వయసు మీద పడి ఏదైనా చేతగాక ఒక పని చేసింది అనుకోండి, నిన్ను ఎవడు చేయమన్నాడు,
మా పిల్లకి ఇది ఎందుకు చేయవన్నా, మళ్ళీ వీళ్ళ చిట్కాలు ఇవన్నీ ఏం పనికిరావు. అంతసేపు వచ్చి వీళ్ళు ఆయా పని చేయాలి అంతే. మిగతా వీళ్ళ డెసిషన్ తీసుకోవడానికి, రేపు ఏదన్నా కోపం వస్తే గట్టిగా అరవడానికి కూడా వీళ్ళకు అర్హత లేదనమాట. చాలా మంది అలాగే చూస్తున్నారండి. ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్కి వెళ్తారండి, ఏదో ట్రావెలింగ్కి వెళ్తారు. ఆ కొడుకు కోడలో లేకపోతే కూతురు అల్లుడో వాళ్ళిద్దరు చేతులు పట్టుకోపోతారు కదా, ఈవిడేమో ఆ పచ్చడి పిల్లడు భుజారు వేసుకొని వెళ్ళాలి. ఏంటండి బాధ్యతలు ఏంటి? తల్లి కంటే బాధ్యతలు ఎప్పుడు తీరుతాయి చెప్పండి? తల్లికి బాధ్యతలు తీర్చేది ఎప్పుడు? అందుకే నేను ఒక ఫ్యామిలీని చూసి రావడంటది, లేదు మేడం నా బాధ్యత ఎందుకంటే నేను పోయిన రోజే నాకు రెస్ట్, అదే నాకు శాశ్వతమైనది అంటే ఆ మాట అనిందంటే ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది చెప్పండి. అంటే తల్లిదండ్రులు అంటే బామ్మలు గాని ఇదివరకు చెప్పినట్టు మీ మనవరాలను ప్రేమతో చూసుకోవాలి, కానీ ఒక బాధ్యతగా ఇవ్వ నేను కన్నా తీసుకొచ్చి నా ఒళ్ళో కూర్చోబెడితే నేను చూడలేను. ఎందుకంటే వయసు అనేది మీద పడుతూ ఉంటుందండి. వాళ్ళకు కూడా అనుకుంటే దేవుడా కాస్త రెస్ట్ తీసుకుందామని, అది ఏమి ఉండట్లేదు. ఎంతసేపు వచ్చి మీ అమ్మను కదా, మీ అమ్మని రమ్మని. ఒంట్లో బాగలేకపోతే అల్లుడు గారు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మని రమ్మనడు, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ రావాలి, ఆవిడొచ్చి చేయాలి. ఆవిడ ఇంకొకటి ఏంటంటే మీకే అలవాటు కదా పిల్లలు, ఇలాంటివి ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసేసి లాస్ట్కి ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం అనేది వాళ్ళు పాడు చేసుకొని రేపు పొద్దున వాళ్ళు మూలబడితే చూసేది ఎవరూ లేదండి. అంటే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటారండి, సరే తప్పకుండా చూడాల్సిన బాధ్యత నానమ్మకి కానీ బామ్మగారికి కానీ అమ్మ బాగా కానీ ఎవరైనా చూడాలి. ఒక ఆయాను పెట్టేసి సూపర్వైజ్ చేయమని చెప్పట్లేదు, మళ్ళీ అందులో డబ్బులు అయిపోతాయి కదండి. అందుకని అన్ని ఈవిడే చేయాలి. అన్నం తినిపించే వరకు పోనీ అమ్మమ్మో నానమ్మో చేస్తారు. పోనీ మిగతా పనులు కూడా అన్నీనండి, ముడ్డి గడగ దగ్గర నుంచి మూతి తుడచడం వరకు, బట్టలు ఉతకడం వరకు అన్ని తల్లే. ఎన్ని చేస్తుందండి? మీకు చేసింది కదా, మీకు చేసి అలసిపోయినప్పుడు మరి తనకు రెస్ట్ అనేది ఎవరు ఇవ్వట్లేదండి, ఎవరు ఇవ్వట్లేదు. ఇంకా ఆయన ఉంటాడు, ఆయన వాళ్ళ హస్బెండ్ ఉంటాడు, ఎవరి అమ్మమ్మో నానమ్మ ఆయనకు మళ్ళీ తీసుకెళ్లి మంచం దాకా కాఫీ అంది ఇవ్వాలి, ఎందుకంటే ఆయనకు పెద్ద ఏజ్ కదా. ఈవిడే ఏజ్ ఎవరు చూడట్లేదు. కాఫీ పెట్టావా అని అడుగుతాడు ఆయనకు తీసుకెళ్ళి ఇవ్వాలి. మరి ఈమెదేంటి, ఈమె సంగతి ఏంటి? చాలా మటుకండి కళ్ళు కనపడకున్నా, అంటే 60-70 ఏళ్లలో ఏదో ప్రాబ్లం, ఆరోగ్య సమస్యలు వస్తాయి, కళ్ళు సరిగ్గా కనపడ అయినా కూడా వణికే చేతులతో, నడుము పైన వంకిపోయిన నడుముతో, గొంతు సహకరించగా పిల్లలను వణికే చేతులతో పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళని నేను చాలా మంది చూశానండి. కాబట్టి పిల్లలకు నేను ఒకసారి ఎవరి కోసం కన్నారు? మీకోసం, నీ ఫ్యామిలీని, నీ వంశాన్ని ఉద్ధరించుకోవడానికి మీరు పిల్లల్ని కన్నప్పుడు తల్లికి తీసుకొచ్చి బాధ్యత తప్పక. తల్లి ఎలా చూడాలంటే ప్రేమగా చూడాలి. ఒక బాధ్యత తీసుకొచ్చి, ఇప్పుడు ఏదైనా నేను మీకు ఒక పని చెప్పాలంటే మీకు మనస్ఫూర్తిగా చెయ్యాలి, అవునా? కళ్ళల్లో నీళ్లకు పెట్టుకొని చేస్తారు అంటే అది మీ మనసు ఎంత బాధపడుతుంది చెప్పండి. నేను 2-3 ఫ్యామిలీస్ చూశాను రాధ గారు, వాళ్ళైతే అసలు ఎంత బాధపడుతున్నారు, కానీ ఏం చేయలేరు. ఏ కష్టం వచ్చినా కూడా అమ్మ మీ అమ్మని రమ్మను, వచ్చి చూడమను, చేసుకోమని చెప్పు అంతే. ఇంకా వాళ్ళ కష్టాలు ఎప్పుడండి? అమ్మకే ఎందుకు అన్ని బాధ్యతలు అంటే అలా చేస్తున్నారండి. అమ్మకు ఒక్కరోజు సెలవు ఇవ్వండి, కనీసం 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆమెకు కొంచెం బంధ విముక్తి కలిగించండి. కనీసం తను ఎక్కడికైనా వెళ్తుందా, ఫ్రెండ్స్ తో వెళ్తుందా, గుడికి వెళ్ళడానికి కూడా ఆమెకి లేదండి. ఇంకా ఏమనంటే ఇగో అమ్మమ్మ నీతో పాటు వస్తాడట, మళ్ళీ వాళ్ళు పంపిస్తారు తీసుకొని వెళ్ళిపోని. ఆమె చేత నడిమే వంగుతో వాడిని సంకన వేసుకొని ఏం చేస్తుందండి ఆమె? ఆమె కోసమే ఏంటి లేదా పోయి వెళ్ళిందే అనుకోండి, ఫోన్ రా అమ్మమ్మ అని ఏడుస్తున్నాడు, తొందరగా వచ్చేసేయి. ఆడు ఏడుస్తాడో ఏడవడో, ఈవిడికి ఏంటంటే ఒక అరగంట కూడా చూసుకోలేదన్నమాట. మరి 24 hours ఎలా చూసుకుంటారండి? తల్లి కూడా, ఆమె కూడా తల్లి కదా, తల్లి కూడా నీ బాధ్యత అయిపోయింది, మళ్ళీ ఇంకా నీ పిల్లల బాధ్యత ఎంతవరకు చూసుకుంటారు? సో తల్లిదండ్రులు పిల్లలు కన్న తర్వాత కొంచెమైనా మీ పిల్లల బాధ్యత మీరు చూసుకోండి. కనీసం వారానికి ఒకసారి ఆ తల్లికి రెస్ట్ ఇవ్వండి, ఆమెకి ఏం కావాలో చూడండి. ఆమెకు కనీసము ఏమి కావాలి, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా చూడట్లేదండి. అమ్మ ఏంటి ఇంకా పడుకున్నావు, పొద్దున్న మీ అల్లుడు గారికి కాఫీ కావాలని తెలుసు కదా, లేచి నువ్వేం చేస్తావు? మరి నువ్వేం చేస్తావు అంటే నీ బాధ్యత ఏమీ లేదు, కనడం వరకే నీ బాధ్యత, తీసుకొచ్చి వాళ్ళని అప్పగిచ్చేసావు, మరి ఎవరు చూడాలి? అందుకని పిల్లలు దయచేసి మీ తల్లి కష్టాన్ని చూసుకోండి ఒక్కసారి. కన్నారు కరెక్టే, ప్రేమ తప్పకుండా బాధ్యత అమ్మమ్మది కానీ నానమ్మది కానీ, లేకపోతే ఇంకా ఎవరున్నారో వాళ్ళది బాధ్యత. కానీ ఆ బాధ్యతను మీరు కంపల్సరీ చేయకండి. ఆ కంపల్సరీ చేస్తే ఏమవుతుందంటే ఏదైనా నేను ప్రేమతో చెయ్యాలి. సో భయము భక్తి అని ఉంటదండి. నేను ఏదైనా భక్తితో చేస్తా కానీ భయంతో ఎంతసేపు చేస్తాను చెప్పండి? అయ్య బాబోయ్, నాకు లాస్ట్కి ఏమవుతుందంటే వాళ్ళు ఫోన్లు చేస్తే వీళ్ళకి భయం, అయ్య బాబోయ్ ఇప్పుడు మళ్ళీ రమ్మంటుందేమో, వాళ్ళు ఇంకో టికెట్ రిజర్వేషన్ వచ్చేసేయని చెప్తారు. ఇక మళ్ళీ వీళ్ళు టికెట్ రిజర్వ్ చేయగానే వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి అక్కడ నుండి వాళ్ళకి సేవలు చేసేసి ఇంటికి వచ్చేయాలి అంతే.
మళ్ళీ వీళ్ళు ఏదైనా ఒక దెబ్బ కొట్టడానికి కానీ ఏదైనా కాస్త తినిపించడానికి కానీ లేకపోతే ఏదైనా ఒకటి కొని పెడితే కూడా మళ్ళీ వీళ్ళకి నచ్చవు. అవన్నీ మళ్ళీ వీళ్ళ డెసిషన్సే. అందుకని దయచేసి పిల్లలు మీ అమ్మ ఆరోగ్యం కూడా కాస్త చూసుకోండి. అన్ని బాధ్యతలు తల్లికి అప్పగించకండి. ఆమె అలసిపోయింది. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన తల్లిని ఒక్కసారి మీరు ప్రేమగా చూసుకోండి. వారానికి ఒక్క రోజు సెలవు ఇవ్వండి. ఆమెను ఒంటింట్లోకి రానివ్వకండి. చక్కగా మీకు తెలిసిన వంటలు ఏదో వండి పెట్టండి. లేదా అమ్మకు తల్లిలు కూడా ఏంటంటే మీరు వండేటప్పుడు పిల్లల్ని పక్కన ఉంచుకోండి. ఎలా చేయాలో చూపించండి. వాళ్ళు నేర్చుకుంటారు. ఏదో పెద్ద గ్రేట్ గా మా పిల్లలకు వంటనే రాదండి, ఒంటింట్లోకి రానియలేదంటే రేపు పొద్దున నీకే వస్తుంది అది. అంతే కదమ్మా కదా. అందుకని తల్లులు కొంచెమన్నా మీరు రెస్ట్ తీసుకోండి. రేపొద్దున మీ ఆరోగ్యం బాగలేకపోతే చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. కాబట్టి పిల్లలు కానీ తల్లులు కానీ తల్లి మీ ఆరోగ్యం చూసుకోండి. పిల్లలు తల్లి గురించి కూడా ఆలోచించండి. సూపర్. నిజంగా అమ్మ వారానికి ఒక్క సెలవు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందండి. ఒక్క రోజు సెలవు ఇచ్చేసేయండి. అమ్మ లేదు ఇంట్లో అని తనకి ఇష్టం వచ్చినట్టుగా ఉంచండి. తన ఫ్రెండ్స్ తో తన తిరగండి, గుడికి వెళ్ళనియండి, లేకపోతే తనకు హాయిగా మంచిగా రెస్ట్ తీసుకొనియండి, హాయిగా లేదా వాళ్ళ ఆయనతో బయటకు వెళ్ళనియండి. అంతసేపు వచ్చి నువ్వు ఇంకా బ్లాక్ మెయిలింగ్ ఇది వరకు చెప్పినట్టుగా తొందరగా వచ్చేసాయి, వీడు ఏడుస్తున్నాడు ఇక్కడ, నువ్వు లేకపోతే అబ్బమ్మ అంటున్నాడు, ఆడంటాడా అన్నాడు కదా, ఈవిడ మొదలు పెట్టేస్తుంది అనమాట. అందుకని దయచేసి పిల్లలు తప్పుగా మీరేం అర్థం చేసుకోకండి. నేను చెప్పేది ఏంటంటే తల్లిని కూడా చూడండి. తల్లి ఆరోగ్యం బాగుంటేనే ఈ సృష్టిలో ఏది పోయినా కూడా మనం ఏమో చేస్తాం. కానీ అక్కలు చెల్లెళ్ళు పోతే మనకు దొరుకుతారేమో, కానీ తల్లి అనేది పోతే మనకు దొరకదండి. ఆవిడ ఉన్నన్ని రోజులు మీకు ఆమె విలువ తెలియదు. రేపు పొద్దున ఆమె లేని రోజు మీకు ఆ విలువ తెలుస్తుంది. కాబట్టి ఉన్నన్ని రోజులు ఆమె ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆమె బాధను కూడా అర్థం చేసుకోండి. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ.